లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో లిస్టును కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఇందులో ప్రకటించింది. తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కజ్గిరి టికెట్ను పట్నం సునీత మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్ను దానం నాగేందర్కు ఓకే చేసింది. చేవెల నుంచి రంజిత్ రెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఈ నెల 8న ప్రకటించిన లిస్టులో 4 సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే కవితకు విధించిన 7 రోజుల కస్టడీ గడువు నేటితో ముగియనుండటంతో ఈడీ అధికారులు ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. మరో 3 రోజులు ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది. అంతకుముందు కోర్టులో పలికి వెళ్తూ ఆమె ఈడీ విచారణపై అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని అన్నారు. తనపై పెట్టింది రాజకీయ కేసని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని వ్యాఖ్యానించారు. తన అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమని, కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కాగా కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. కేసులో మరికొన్ని అంశాలపై విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. 4 స్టేట్మెంట్లతో పాటు కిక్ బ్యాక్స్ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. డాక్టర్ల సూచన ప్రకారం కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nazdik bataiye. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है. हम कोर्ट में लड़ेंगे. పదేళ్ల బీజేపీ పాలనను చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని చిలకలగూడ, బాపన, బస్తీ, బౌద్ధనగర్ ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు, కాలనీవాసులు, అపార్ట్మెంట్లో నివాసం ఉండే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మా పార్టీ నందరాజు గౌడ్ హత్య, కార్పొరేటర్ అమర్పేటలో దేవేందర్ అనేటువంటి సైదాబాద్ లో మెడికల్ షాప్ లో ఉంటే మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి తుపాకులతో ఫైన్ బ్లాక్ చంపారు ఏఎస్ఐ వాళ్ళు. ఈ రకంగా అనేక మంది, పాపయ్య గౌడ్ హత్య. ఇక్కడ ఒక హైదరాబాద్ దేశం అంతా కూడా ఈ నగరము ఆ నగరం కాదు, పాకిస్తాన్ ఆడిందే ఆట పాడిందే పాటగా ఐఎస్ఐ ముందు పెట్టి చేసింది దేశం. ఎక్కడో ఉంటాడు పాకిస్తాన్ లో వాడు ఐఎస్ఐ ఇచ్చింది, కానీ హైదరాబాద్ లో వాడు రిమోట్ నొక్కితే బాంబు పేలుళ్ళు జరిగేది. అంత నెట్వర్క్ ఉండేది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఈరోజు ఒక్కసారి చూడండి, లాస్ట్ 10 years అంటే 9.5 years ఎక్కడ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ లేదు. తోకలు కోసాము, మెడలు కోసాము, పాకిస్తాన్ ఇంకా తోకలు ఆడించడం లేదు ఇప్పుడు ఇండియాలో. ఆ పరిస్థితి ఉగ్రవాదం మీద, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాల మీద అది ఎయిర్ స్ట్రైక్ కానీ ఎవరిని వదలలేదు. ప్రపంచానికి చెప్పాం, భారతదేశం ముందు దేశం కాదు, ఇది కొత్త భారతదేశము, ఇది న్యూ ఇండియా, ఇది మోడీ భారతదేశము అని చెప్పి రోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి మీకు తెలుసు. బేగంపేటలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలను ఎదిరించిన తల్లి, కూతులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. వారికి ప్రధాని కార్యాలయం నుండి వచ్చిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వారి పోరాట పటిమపై అభినందనలు తెలియజేసి సన్మానించారు కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వం తరపున వారిని సన్మానించడం జరిగిందన్నారు. వారి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. తమ వంతుగా కేంద్రానికి సిఫార్సు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొంత అది ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసో లేకపోతే 15 రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకునేటువంటి ఒక నైపుణ్యం, ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నేను కూడా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు,
ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది. వాళ్ళకి ఆ రకమైనటువంటి శిక్షణ లేకున్నా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా తల్లి బిడ్డలిద్దరు కూడా నిలవడం జరిగింది. కాబట్టి నేను భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు సందేశం వచ్చింది. కాబట్టి ఆ సందేశం మేరకే నేను ఈరోజు వారి దగ్గరకు వచ్చి వాళ్ళను అభినందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అభినందన సంధించినటువంటి మరి అభినందన పత్రం కూడా వారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి మరి తెగింపు అన్ని వర్గాలలో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి భారత ప్రభుత్వం తరఫున వారి యొక్క తల్లిగారైనటువంటి అమిత గారు, అదేవిధంగా కూతురైనటువంటి భావి గారు, అదేవిధంగా వారి యొక్క తండ్రి గారైనటువంటి నవరత్న గారిని ముగ్గురిని కూడా ఆ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. చాకచక్యంగా మరి ఒక దిక్కు రివాల్వర్ తీసుకుని వచ్చిన తర్వాత ఎంతటి పెద్దవారైనా సరే, ఎంతటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, రివాల్వర్ ఎదుటి వారి దగ్గర చేతిలో ఉన్నప్పుడు వెంటనే సరెండర్ అయిపోయి భయపడిపోతాం. కానీ రివాల్వర్ ఉన్నప్పటికీ కూడా, కత్తులు కనిపించినప్పటికీ కూడా ఏ మాత్రం జంకకుండా మరి వారు చేసినటువంటి మరి పోరాటం ఏదైతున్నదో, వారు చేసినటువంటి చూపినటువంటి సాహసం ఏదైతున్నదో అది అభినందించాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనం చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ సిద్దమవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ సిద్దమవుతుంది. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2024 పేరుతో జాతీయ స్థాయి సింపోజియాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు నైపుణ్యత, విజ్ఞానం ఇటువంటి సింపోసియాల ద్వారా పెంపొందుతాయని, కాబట్టి ఇటువంటివి ఎక్కడ జరిగినా పాల్గొనాలని సూచించారు. ఈ సింపోసియంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ మోడళ్లను, స్టాళ్లను అతిథులు ప్రారంభించి సందర్శించారు. ఇందులో అండర్ గ్రౌండ్ మైన్ ని ఒక మోడల్ గా చిత్రీకరించడం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అందులో కేస్ వైండింగ్, డైరెక్టర్ రోప్ హలేస్, ఎండ్లెస్ రూప్ హలేజ్, ఏరియల్ రోప్ వే, బెల్ట్ కన్వేయర్ వంటి మెన్ మరియు మినరల్ ట్రాన్స్ఫోరేషన్ పద్ధతులు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. వీటితో పాటు అండర్ గ్రౌండ్ మైన్, వెంటిలేషన్ సిస్టమ్, బకెట్ వీల్, ఎక్స్వేటర్, డీప్ సీ మైనింగ్ వంటి నూతన మోడళ్లను తయారు చేశారు అన్నారు. విజయ్ కుమార్, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ 6th సెమ్. నేను వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా, ఇంజనీరింగ్ కాలేజ్లో. మేము ఈ సంవత్సరం మార్చి 22 to 23 ఇగ్నైట్ 2024 అని జరుపుకుంటున్నాం. మేము ఫస్ట్ 2 days ఫెస్ట్. ఈ 2 రోజులు ఫెస్ట్, ఫస్ట్ డే వచ్చేసి టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, సెకండ్ డే వచ్చేసి టెక్నికల్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మేము అందరికీ అంటే బయట నేషన్ పరంగా బయట కాలేజీలను పిలుస్తాం. అందరికీ మా మోడల్స్, మా మైనింగ్ అంటే నెక్స్ట్ ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ వాటి గురించి తెలుపుతాం. మేము మోడల్ చేస్తాం. ఇంకా బయట ప్రొఫెసర్లు మాకు అంటే బయట స్పాన్సర్స్ అంటే ఏమైనా పెద్ద పెద్ద కంపెనీస్ అట్లా ఇంటర్వ్యూస్కి రావడానికి మేము దీనికి ఉపయోగపడుతుంది ఇది మాకు ఫెస్ట్ అనేది. దేశమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టిన గొప్ప దేశభక్తుడు షాహిద్ భగత్ సింగ్ అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కొనియాడారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి బస్టాండ్లోని ఆయన విగ్రహానికి బండి రమేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి నాటి దేశభక్తులందరికీ ఆదర్శంగా నిలిచాడు అన్నారు. నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తూ దేశ అభివృద్ధిలోనూ పాలు పంచుకోవాలన్నారు. భగత్ సింగ్ బలిదానం దేశ భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛను అందించేందుకు ఉపయోగపడిందన్నారు. ఇలాంటి స్వేచ్ఛను యువత దుర్వినియోగం చేయరాదన్నారు. భగత్ సింగ్ తో పాటు అదే రోజు ఉరికంబం ఎక్కిన రాజ్ గురు సుఖ్దేవులు కూడా చిరస్మరణీయులని బండి రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు సునీల్ యాదవ్ మరియు గూడెపు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఏ బ్లాక్ అధ్యక్షులు పి నాగిరెడ్డి, సిపిఐ నాయకులు గూడెపు కొండలరావు, సిపిఐ నాయకులు వెంకటరెడ్డి, మేకల సుదర్శన్, వీరస్వామి, మేకల రమేష్, గోవింద్ గౌడ్, కృష్ణవేణి, జ్యోతి, మేఘా తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద పీడీఎస్క్యూ ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్క్యూ నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశపు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప యోధులు అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని పీడీఎస్యూ నాయకులు అన్నారు. నిజమైన జాతీయ యోధులుగా గుర్తించాలని అన్నారు. గత 75 ఏళ్లుగా భగత్ సింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదని మండిపడ్డారు. భగత్ సింగ్ కి భారతరత్న ప్రకటించాలని అన్నారు. పీడీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అమరత్వాన్ని కేవలం ఓట్ల పద్ధతిలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కానీ వాళ్ళని నిజమైన జాతీయ యోధులుగా, అమరవీరులుగా గుర్తించడానికి వాళ్ళు సిద్ధపడట్లేదనేది వాళ్ళ 90 ఏండ్ల ప్రాక్టీస్ చూస్తే అర్థమవుతా ఉంది. గత 75 ఏండ్లుగా భారతదేశంలో భగత్ సింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయలేదు. అందుకే మేము ఈ సందర్భంగా పీడీఎస్ ఓయూ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల స్మృతిలో వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సెంటర్ లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అమరత్వాన్ని స్మరిస్తూ ఒక స్మృతి వనాన్ని, నాలెడ్జ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కావచ్చు, దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా నిర్వహించడానికి సిద్దమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ పిలుపునిచ్చింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటిష్ ప్రభుత్వం ఆధిపత్యం, దోపిడీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వతంత్ర పోరాట యోధులు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో దేశంలో యువకులను, ప్రజలను స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేయడం జరిగిందన్నారు. భగత్ సింగ్ ఆలోచనలు, లక్ష్యం, శైలకు ఎటువంటి సంబంధం లేని రాజకీయ క్రీడా పార్టీలు భగత్ సింగ్ బొమ్మని పెట్టుకుని ఓట్లు అడగడం సిగ్గుచేటు అని అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తుల చరిత్రను పుస్తకాల్లో పెడుతున్నారు. కానీ భగత్ సింగ్ చరిత్రను పాఠ్య పుస్తకాల నుండి తొలగించిన బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో యువకులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ సంస్థలు ఉండవు, హింస, హత్యలు, దోపిడీ, మతోన్మాదం పెట్రిగిపోతుందని చెప్పారు. ఉప్పల్ డిఎస్ఎల్ మాల్లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. యువతీ యువకులతో కలిసి స్క్రీన్ పై ఐపీఎల్ మ్యాచ్ తిలకించారు రాగిడి లక్ష్మారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి యువకులను ఉత్సాహపరిచారు. షాహిద్ దివాస్ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టడానికి, భారతమాత విముక్తి సంఖ్యలను తెచ్చడానికి అతి చిన్న వయసులో ఉరికంబాలకు వేలాడి అమరులైన షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నాయకులు గౌతమ్ రావు అన్నారు. అంబర్పేట్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అంబర్పేట్ మహంకాళి దేవాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రాజ్ గౌడ్, కృష్ణ గౌడ్, ముఖేష్ గౌడ్, చుక్కా జగన్ మరియు ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యంగా ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఆ రోజు ఉరికంబాన్ని ఎక్కడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ముందుకు పోయినటువంటి నాయకులు. ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటామంటే ఆ రోజు వారు
వారి యొక్క పోరాట పటిమ, ఈ దేశం పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, ఈ ప్రజల గురించి స్వాతంత్రం కావాలని చెప్పి కోరుకోవడం కారణంగానే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్వేచ్ఛగా జీవించగలుగుతాం. అటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చరిత్రను తెలుసుకొని ఏదైతే 70 సంవత్సరాల స్వాతంత్రోత్సవాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల స్వాతంత్రాలు జరుపుకునే వరకు కూడా మోడీ గారి పిలుపు మేరకు అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని చెప్పి ఏదైతే వారు పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకొని మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలా. ముఖ్యంగా ఏదైతే స్వాతంత్రం కన్నా ముందు, ఈ బానిసత్వం కన్నా ముందు మన భారతదేశం చాలా అభివృద్ధి చెందే దేశంగా ఉండింది. దాన్ని చూసినటువంటి విదేశీయులు దీనిపై దాడి చేసి మన ఆస్తులను కొలగొట్టి, మన సంస్కృతిని కొలగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత విదేశీయులదే. కాబట్టి ఆ రోజు పోరాడినటువంటి నాయకులు స్ఫూర్తిగా ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి ఒక పిన్న వయసులో సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ దేశభక్తులు, దేశం కోసము ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ఆ రోజు శపథం చేసినటువంటి వీరులు ఈరోజు మనం స్మరించుకోవాలి. వారి చూపించినటువంటి బాటల్లోనే నేటి యువతరం ప్రయాణించాలని చెప్పి, యువతరానికి స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి, పిన్న వయసులో ఉరి తీసేటటువంటి సందర్భంలో కూడా మీ ఆఖరి కోరిక ఏంది చెప్పండి అని చెప్తే దేశభక్తి గురించి చెప్పినటువంటి విషయం, దేశ రక్షణ గురించి చెప్పినటువంటి విషయం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కావాలి, నా భారతదేశం అని చెప్పినటువంటి మహనీయులు ఈ దేశభక్తులను ఈ రోజు మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణీత్ రావు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందం మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎస్సీఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నను బంజారాహిల్ స్టేషన్ కు పిలిపించారు. ప్రణీత్ రావు, తిరుపతన్నను ముఖాముఖి కూర్చోపెట్టి దర్యాప్తు అధికారులు ప్రశ్నించనున్నట్టు సమాచారం. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న ప్రణీత్ రావును వారం రోజులుగా ప్రత్యేక విచారణ బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో పై అధికారుల సూచనల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్లు చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు బృందం అదనపు ఎస్పీ తిరుపతన్నను బంజారాహిల్ స్టేషన్ కు పిలిపించింది. ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టిన అధికారులు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్ని రోజుల ముందు నుంచి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లు చేశాడు, మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని తిరుపతన్నను ప్రవేశించినట్టు సమాచారం. అప్పట్లో ఎస్ఐబీలో కీలక స్థానంలో ఉన్న ప్రభాకర్ రావు పాత్రపై కూడా విచారించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మండలంలోని పోచారం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ స్వామివారి పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వీటి విలువ సుమారుగా 4 లక్షల రూపాయల మేర ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు. గతంలో కూడా చోరీ జరిగిందని, తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారని, సమీపంలో తాళం చెవి ఉండటంతో దొంగలు సులువుగా ఎత్తుకెళ్లారని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాజు తెలిపారు. మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పోచారం గ్రామంలో కొలువుదీరినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను గుర్తులేని వ్యక్తులు దొంగిలించినారని ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామ భక్తులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసరికి నిజంగానే అందులో గుడిలో విగ్రహాలు లేవు. ఈ విగ్రహాలు లేనందున మేము స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంబడే స్పందించి ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చేసి సమాచారం తీసుకొని వెళ్ళడం జరిగింది. మేము మా గ్రామం తరపున పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా కూడా వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ విగ్రహాలు ఎక్కడున్నా కానీ దీనికి దోషులైనటువంటి శిక్షలను గుర్తించి మా విగ్రహాలు మా గ్రామానికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. పద్మావతి విగ్రహము, లక్ష్మీనరసింహస్వామి విగ్రహం. ఈరోజు జరిగినటువంటి మా ఊరిలో శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్ 100 ఏళ్ళ చరిత్రగల లక్ష్మణస్వామి టెంపుల్ విగ్రహాలు పోవడం బాధాకరం. మా ఊరికి ఇన్నేళ్ల నుంచి లేనిది ఫస్ట్ టైం ఈ దొంగతనం జరగడం. అదేవిధంగా పోయిన సంవత్సరం మేము గతంలో ఎండోమెంట్లో టెంపుల్ పడ్డాక మేము చైర్మన్ అయినా, నా పేరు కృష్ణ. తర్వాత పోయిన సంవత్సరంలో బ్రహ్మాండంగా జాతర చేసినాము. విగ్రహాలు తీసుకొని వచ్చేసి జాతర చేసి గుళ్ళో పెట్టినాం. పూజారి గారికి తాళం చేయించినాం.
రెగ్యులర్గా భక్తులు వచ్చిపోతుంటారు. శనివారము ఆదివారం రోజు రెగ్యులర్గా భక్తులు పూజ చేసుకొని పోతుంటారు. అదేవిధంగా ఎప్పటిలాగానే తాళం వేసి పంతులు అక్కడే తాళం వేసి బయట పోయిండు. నిన్న వచ్చే చూసేవరకల్లా తాళము తీసి పగలగొట్టేసి విగ్రహాలు తీసుకుపోవడం జరిగింది. దయచేసి దాని మీద అందరికీ చర్య తీసుకొని మా గుడికి కానీ ఇక్కడ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాజీవ్ గాంధీ నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 లో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పర్యటించారు. రాజీవ్ గాంధీ నగర్ ఫేజ్ 1 బంజారా బస్తీలో విద్యుత్ లైన్ లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్థానిక కార్పొరేటర్ పవన్ కుమార్ బస్తీలో పర్యటించారు. ప్రజలకు విద్యుత్ లైన్ వచ్చేలా విద్యుత్ అధికారులతో మాట్లాడి చేపిస్తానని చెప్పారు. మరియు బస్తీలో నీటి సమస్య ఉందని వాటిని కూడా తీర్చే విధంగా చూడాలని తెలపడంతో జలమండలి అధికారులతో మాట్లాడి నీటి ట్యాంకర్లు పంపించే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్ ఫేజ్ 2 లో పర్యటించి నూతన భూగర్భ డ్రైనేజ్ లైన్ పనులను పరిశీలించారు. డ్రైనేజ్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని, మళ్లీ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మరియు కాలనీలో నీటి సమస్య, విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఫేజ్ 1 కాలనీ వాసులు దశరథ్ నాయక్, కిషన్, ఫేజ్ 2 అధ్యక్షుడు స్వామి, భిక్షపతి, దుర్గేష్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా మల్కజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కోరారు. పట్నం సునీతారెడ్డి గెలుపుకు అన్ని విధాలుగా సహకరిస్తానని జక్కిడి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లతో ఘన విజయం సాధించేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరసింహగా లేడని బాధపడుతున్నారు. మీరు ఉంటుంటే ఇంకేందన్న వార్త పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ పోర్జరీకి పాల్పడ్డారని కావూరి భాస్కర్రావు తెలిపారు. ఈ పోర్జరీకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. క్రైమ్ ఏసీపీ నా స్టేట్మెంట్ రికార్డు కోసం రమ్మని పిలిచారు. అరగంట పాటు తన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు పోలీసులు. ఫోర్జరీ చేసి 450 కోట్లు సీఎం రమేష్ కొట్టేసినట్లు ఆరోపించారు. సిబిఐ ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు బయటకు వస్తాయని సమాచారం. నా పేరు భాస్కర్, కావూరు సాంబశివరావు గారి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీహిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు ఏం కంపెనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఇప్పుడు మీకు చెప్పేదే. వాళ్ళ మీద ఏమన్నా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? అది వాళ్ళని అడగాల, పోలీసు వాళ్ళని అడగాల.